ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం. ఈ వీడియోలో జూన్ నెలకి సంబంధించిన ఆన్లైన్ లక్కిడిపు రిజల్ట్ని ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు టీటీడీ వారు ఇదే వెబ్సైట్లో లైవ్లో అనౌన్స్ చేయడం జరిగిందండి. సో ఆన్లైన్ లక్కిడిపులో మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలి అనే దాని గురించి, అలాగే ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకునే ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధనం ఈ 4 రకాల ఆర్జిత సేవలకి ఆన్లైన్ లక్కిడిపులో మార్చి 18వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటలు అంటే ఈ రోజు ఉదయం 10 గంటల లోపు జూన్ నెలకి సంబంధించి ఆన్లైన్ లక్కిడిపులో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ భక్తులందరికీ సంబంధించిన ఆన్లైన్ లక్కిడిపు రిజల్ట్ ని ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకి టీటీడీ వారు సేమ్ ఇదే టీటీడీ వెబ్సైట్ లో లైవ్ లో అనౌన్స్ చేయడం జరిగిందండి. అలా లక్కిడిపు రిజల్ట్ ని అనౌన్స్ చేశాక ఎవరైతే ఆన్లైన్ లక్కిడిపులో సెలెక్ట్ అయ్యారో ఆ భక్తులందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలుపుతూ వాళ్ళు ఏ సేవకి ఏ తేదీకి సెలెక్ట్ అయ్యారు అనేది వాళ్ళ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి అయితే మెసేజెస్ రావడం జరిగింది. ఈ ఆన్లైన్ లక్కిడిపులో మీరు సెలెక్ట్ అయినట్టు మీకు ఎలాంటి మెసేజెస్ రాలేదు అనుకోండి. మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనేది చెక్ చేసుకోవడం కోసం మీరు ఏ మొబైల్ నెంబర్ ఓటీపీతో అయితే టీటీడీ వెబ్సైట్ లో లాగిన్ అయ్యి ఈ ఆన్లైన్ లక్కిడిపుకి రిజిస్ట్రేషన్ చేసుకున్నారో సేమ్ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి ఫర్ సెలెక్టెడ్ లిస్ట్ క్లిక్ హియర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదండి. ఈ ఆప్షన్ పై క్లిక్ చేశారు అంటే ఎవరైతే జూన్ నెలకి సంబంధించి ఆన్లైన్ లక్కిడిపులో సెలెక్ట్ అయ్యారు ఆ భక్తులందరికీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే వాళ్ళ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు, ఫిలిగ్రామ్ నేము, ఐడి ప్రూఫ్ అంటే ఆధార్ నెంబరు, మొబైల్ నెంబర్, వాళ్ళు ఏ స్టేట్ అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఈ విధంగా ఒక పీడిఎఫ్ రూపంలో ఓపెన్ అవడం జరుగుతుంది. ఈ లిస్ట్ లో మీ నేమ్ ఉందా లేదనేది చెక్ చేసుకోవాలి. సో ఈ పీడిఎఫ్ లో ఎక్కువ నేమ్స్ ఉన్నాయి కాబట్టి మీ నేమ్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవడం కష్టమైతే మీరు ఏ మొబైల్ నెంబర్ ఓటీపీతో అయితే లాగిన్ అయ్యి లక్కిడిపుకి రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి మెనూ బార్ లో బుకింగ్ హిస్టరీ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదండి. ఈ ఆప్షన్ పై ఒక్కసారి క్లిక్ చేశారు అంటే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెలెక్ట్ సర్వీస్ నేమ్ దగ్గర క్లిక్ చేశారు అంటే కొన్ని సర్వీసెస్ అయితే చూపించడం జరుగుతుంది. ఈ సర్వీసెస్ లో సేవ్ ఎలక్ట్రానిక్ డిప్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. ఈ ఆప్షన్ పై క్లిక్ చేస్తే మీరు ఆ మొబైల్ నెంబర్ తో ఎన్నిసార్లు లక్కిడిపుకి రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఇక్కడ చూపిస్తుంది. చూడండి బుకింగ్ డేట్ అండ్ టైం అంటే మీరు ఏ తేదీలో లక్కిడిపుకి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అంటే ఏ టైము, ఇంకా మీ యొక్క లక్కిడిపు రిజిస్ట్రేషన్ నెంబరు, డిప్ స్టేటస్ అంటే మీరు సెలెక్ట్ అయ్యి ఉంటే ఇక్కడ సెలెక్టెడ్ అని చూపిస్తుంది, సెలెక్ట్ కాకపోతే నాట్ సెలెక్టెడ్ అని చూపిస్తుందండి. సో ఈ విధంగా ఆన్లైన్ లక్కిడిపులో రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా మీరు ఆ లక్కిడిపులో సెలెక్ట్ అయ్యారా లేదా అనేది మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ తో లాగిన్ టీటీడీ వెబ్సైట్ లో చెక్ చేసుకోగలరు. జూన్ నెలకి సంబంధించి ఈ ఆన్లైన్ లక్కిడిపులో సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాచులేషన్స్ అండి. అయితే సెలెక్ట్ అయినటువంటి భక్తులు ఆ సేవా టికెట్ కి అమౌంట్ పే చేసి టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి మార్చి 22వ తారీఖు అనగా ఎల్లుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే సమయం ఉంది. కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని లక్కిడిపులో సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరు ఆ సేవా టికెట్ కి అమౌంట్ పే చేసి టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోగలరు. ఈ ఆన్లైన్ లక్కిడిపులో సెలెక్ట్ అయినటువంటి భక్తులు ఆ సేవా టికెట్ కి అమౌంట్ ఎలా పే చేయాలి, టికెట్ ని ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోను కూడా ఒకసారి చూడగలరు. ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి. ముందుగా చిదంబరం గారు, మేడం లక్కిడిపు తగిలినట్టు ఎలా తెలుస్తుంది అని అడుగుతున్నారు. ఆన్లైన్ లక్కిడిపులో సెలెక్ట్ అయినటువంటి భక్తులకి మీరు ఏ సేవకి ఏ తేదీకి సెలెక్ట్ అయ్యారో మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి మెసేజెస్ రావడం జరుగుతుందండి. ఇన్ కేస్ మీరు సెలెక్ట్ అయినట్టు మెసేజెస్ రాకపోతే ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పిన విధంగా మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనేది టీటీడీ వెబ్సైట్ లో చెక్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ మోక్షిత గారు, హౌ మెనీ టికెట్స్ బుక్ అట్ ఏ టైం ఫర్ అంగ ప్రదక్షిణం అని అడుగుతున్నారు. ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ అయ్యి ఒక్కసారికి కేవలం 2 మెంబర్స్ కంటే ఇద్దరికి మాత్రమే ఈ అంగ ప్రదక్షిణం సేవా టికెట్స్ ని బుక్ చేసుకోగలమండి. మీరు అంతకంటే ఎక్కువ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే వేరే మొబైల్ నెంబర్ తో లాగిన్ అయ్యి బుక్ చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ నాగరాజు గారు, మేడం కెన్ ఐ బుక్ శ్రీవాణి ట్రస్ట్ దర్శనం బుకింగ్ ఫర్ 3 మెంబర్స్ బై పేయింగ్ 31,500 రూపీస్ అట్ ఏ టైమ్ అండ్ కెన్ ఐ బుక్ అకామిడేషన్ అట్ ద సేమ్ టైమ్ అని అడుగుతున్నారు. అవునండి, శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని 3 మెంబర్స్ కి ఒకేసారి బుక్ చేసుకోవాలి అనుకుంటే 3 మెంబర్స్ కి కలిపి ఒకేసారి 30,000 రూపాయలు శ్రీవాణి ట్రస్ట్ కి డొనేట్ చేయాలి. అలాగే ఆ 3 మెంబర్స్ కి
కలిపి ఒకేసారి దర్శనంకి 1500 రూపాయలు పే చేస్తే దర్శనం టికెట్తో పాటుగానే మీరు అకామిడేషన్ని కూడా ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అకామిడేషన్ ఆప్షన్ అనేది ఎనేబుల్ అవ్వడం జరుగుతుంది. అయితే అకామిడేషన్కి సపరేట్గా మళ్ళీ మీరు అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. శ్రీవారి ట్రస్ట్ ద్వారా బుక్ చేసుకునే అకామిడేషన్ అనేది 1000 రూపీస్ రూమ్స్ మాత్రమే అవైలబుల్లో ఉంటాయి. 1000 రూపీస్ రూమ్ రెంట్, అలాగే కాషన్ డిపాజిట్ మరో 1000, అంటే టోటల్గా రూమ్కి 2000 రూపాయలు మళ్ళీ మీరు పే చేయాల్సి ఉంటుందండి. అలాగే నెక్స్ట్ స్వాతి గారు దర్శనంకి వెళ్ళేటప్పుడు హ్యాండ్ బ్యాగ్ తీసుకువెళ్ళొచ్చు అని అడుగుతున్నారు. స్వామివారి దర్శనంకి వెళ్ళేటప్పుడు హ్యాండ్ బ్యాగ్ తీసుకొని వెళ్ళవచ్చండి. కాకపోతే ఎలక్ట్రిక్ ఐటమ్స్ అంటే మొబైల్స్, స్మార్ట్ వాచెస్ ఇలాంటి ఎలక్ట్రిక్ ఐటమ్స్ ఏమీ లేని హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకొని వెళ్ళవచ్చు, అలో చేస్తారు. అలాగే నెక్స్ట్ శేఖర్ గారు ఎస్ఎస్టీ టికెట్ మీన్స్ ఈ టికెట్ టైం ఎంత అవుతుంది అని అడుగుతున్నారు. ఎస్ఎస్టీ టోకెన్స్ అంటే స్లాటెడ్ సర్వ దర్శనం టోకెన్స్, వీటిని టైమ్ స్లాటెడ్ ఫ్రీ దర్శనం టోకెన్స్ అని కూడా అంటారు. అంటే ఈ ఎస్ఎస్టీ టోకెన్ తీసుకున్నటువంటి భక్తులు దర్శనం క్యూ లైన్ లోకి ఎన్ని గంటలకి రిపోర్ట్ చేయాలి అని ఒక టైం అనేది ఆ టోకెన్ లో మెన్షన్ చేసి ఉంటారు. మీ ఎస్ఎస్టీ టోకెన్ లో ఉన్న టైం ప్రకారం మీరు దర్శనం క్యూ లైన్ లోకి కనుక రిపోర్ట్ చేస్తే ఆ రోజు ఉన్న భక్తుల రద్దీని బట్టి 3 నుంచి 5 గంటలు లేదా 4 నుంచి 6 గంటల్లో మీకు దర్శనం అనేది కంప్లీట్ అయిపోవడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ అరుణ్ తేజ గారు కెన్ వి గెట్ లార్డ్ వెంకటేశ్వర స్వామి దర్శన్ ఫ్రమ్ ఫస్ట్ డోర్ కులశేఖర పడి త్రూ జ్యేష్ఠాభిషేకం సేవా టికెట్ అని అడుగుతున్నారు. జ్యేష్ఠాభిషేకం సేవా టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులకి స్వామి వారి మొదటి గడప దర్శనం అనేది కల్పించారండి. జ్యేష్ఠాభిషేకం సేవా టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులకి నార్మల్ దర్శనం అంటే జయ విజయల వద్ద నుంచి నార్మల్ దర్శనం మాత్రమే కల్పిస్తారు. అలాగే నెక్స్ట్ వెంకట సుబ్రహ్మణ్యం గారు లక్ష్మి గారు నమస్కారం, జ్యేష్ఠాభిషేకము 3 రోజులు ఒకే టికెట్ పై పంపిస్తారా, దయచేసి తెలుపగలరు అని అడుగుతున్నారు. జూన్ 9, 10, 11 జూన్ నెలలో ఈ 3 రోజుల పాటు తిరుమల శ్రీవారి ఆలయంలో జ్యేష్ఠాభిషేకం సేవను నిర్వహిస్తారండి. రోజుకు సుమారుగా 250 టికెట్స్ చొప్పున ఈ 3 రోజులకి కలిపి 750 టికెట్స్ వరకు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. ఒక్క పర్సన్ కి టికెట్ కాస్ట్ 400 రూపాయలు ఉంటుంది. మీరు ఏ తేదీకైతే జ్యేష్ఠాభిషేకం సేవా టికెట్ ని బుక్ చేసుకుంటారో ఆ తేదీ మాత్రమే ఆ టికెట్ పై ఆ సేవలో పాల్గొని సేవ అనంతరం స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. అంటే జూన్ 9వ తేదీకి టికెట్ ని బుక్ చేసుకుంటే ఆ తేదీ మాత్రమే మీకు స్వామివారి దర్శనం ఉంటుంది. జూన్ 10వ తేదీకి కనుక బుక్ చేసుకుంటే 10వ తేదీ మీకు స్వామివారి దర్శనం ఉంటుంది. అంటే 400 రూపీస్ పే చేసి మీరు ఏ తేదీకి అయితే జ్యేష్ఠాభిషేకం సేవా టికెట్ ని బుక్ చేసుకుంటారో పర్టికులర్ ఆ ఒక్క తేదీలో మాత్రమే ఆ టికెట్ పై ఆ సేవకి ప్లస్ స్వామివారి దర్శనంకి అనుమతించడం జరుగుతుంది. ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు. ముందుగా నిన్నటి రోజున అనగా మార్చి 19వ తేదీ బుధవారం రోజున 72,388 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 26,145 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 3,97,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లోని 31 కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 12 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 15 నుంచి 18 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే ఈరోజు తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు, ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 4 నుంచి 6 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే ఈరోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేటు అందరికంటే ముందుగా ఇన్స్టెంట్గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్లో పిన్ చేయడం జరిగింది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.